హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ కీర్తన 68వ వాక్యము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, యేసయ్య దయగల దేవుడు, కనికరం గల దేవుడు. ఆయన మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా పాటలు మనం వింటూ ఉంటాం. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడూ ఎడబాయవు. ఇంకా మనం ఇంకో పాట, నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనే మోదును, నీ దయలే నీదే నేనే మోదును, తెలియదయ్యా. ఇంకా ఇలా ప్రియ దేవుని సంగమ, నిజంగా ఎంత మనసుకు నెమ్మదిచ్చేటువంటి పాటలుగా ఉన్నాయో కదా. దయ చూపే దేవుడుగా అంటున్నాడు యేసయ్య. దయాళుడు ఆయన, దయ కలిగి మన పట్ల మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ధన్యుడవు, ధన్యురాలువి. నువ్వు మేలును సంపాదించుకున్నావు. ఆయన దయ చూపి నీకు మేలును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు నీ దగ్గర ఏ యోగ్యత, అర్హత, క్వాలిఫికేషను ఏది లేదు. కేవలం ఆయన కృప ద్వారానే నువ్వు ఆయన దయను, మేలును పొందుకుంటున్నావు. మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వాక్యం మనం చూసినట్లయితే, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినే దేవుడుగా ఉంటున్నాడు. దయ కలిగి వినే దేవుడుగా ఉంటున్నాడు. దయ కలిగి మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఇంతకంటే ఏం కావాలండి? మేలు చేసేదిగా లేదు లోకము, మేలు చేసేదిగా లేరు. దగ్గర వారైనా, దూరమైనా, ఫ్రెండ్స్ అయినా, ఇంకా బంధువులైనా మేలు చేయడానికి చాలామంది మేలు చేసేవారుగా కాకుండా కీడు చేసేవారుగా ఉంటున్నారు. అయితే ఇటువంటి కాలంలో, ఇటువంటి పరిస్థితిలో ఉన్న నీ జీవితంలో దేవుని ఎరిగి ఉండుటయే మేలు పొందుకున్నావు. ఆయన దయను పొందుకోవటమే నువ్వు మేలు పొందుకున్నావు. ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డమే నువ్వు మేలు పొందుకున్నావు. ఆయన నువ్వు మొరపెట్టిన ప్రతి మొర వినే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంత మంచి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం తన చెవినిచ్చి ఆలకిస్తున్న దేవుడు. నాతో ఎవరున్నారు? నా మొర ఎవరు వింటారు? నా పరిస్థితిలో ఎవరు నాకు సహాయం చేస్తారు? నేను రోధిస్తున్న నా రోదన ఎవరు వింటున్నారు? నా కష్టాలు ఎవరు తీరుస్తారు? నా ఒంటరితనాన్ని ఎవరు తీరుస్తారు? నా బాధలు ఎవరు భరిస్తారు? ఆయన దయ కలిగి నీవు మొరపెట్టిన ప్రతి మొర వింటూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దిగులు పడొద్దు, వేదన పడొద్దు, చింత పడొద్దు. నా దేవుడు ఉన్నాడు, వినే దేవుడు ఆయన. హల్లెలూయా. వినే దేవుణ్ణి కలిగి ఉన్నారు మీరు. వినే దేవుణ్ణి కలిగి ఉన్నారు. విన్న తర్వాత ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిచ్చి మేలుతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే గొప్ప మేలుతో నింపబడతారు. ఇంకా ఈ దయగల దేవుళ్ళే అని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతిసారి కూడా ఆయనను బాధ పెట్టేటువంటి మనసుతో ఉండొద్దు. కృపను, దయను నిరర్థకం చేసుకోకు. ఈరోజు నా కృప చూపుతున్నాడు అంటే ఆ కృపను నువ్వు నిలబెట్టుకో. చులకనగా ఏదో క్షమిస్తానులే, దయ చూపుతాడులే, వింటున్నాను, నిర్లక్ష్యం తీసేయి. భయము కలిగి ఉండు. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంతగా నా కోసము ప్రాణం పెట్టిన దేవుడు, ఇంతగా నా మొర వింటానని చెప్తున్న దేవుడు, నేను నిర్లక్ష్యంగా ఉండొద్దు. నేను ఆయనకు లోబడే బిడ్డగా ఉండాలి అనే మనసుతో నింపబడాలి. ప్రియ దేవుని సంగమ, ఆయన దయగల దేవుడు, మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన దయగల దేవుడు మొర వింటూ ఉన్నాడు.
మేలు మొర రెండింటిని నీకు అనుగ్రహించి నీకు జీవితంలో ఆయన ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన తోడుండే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ దేవుని యొక్క గుణగణాలను ఎరిగి దేవుని యొక్క గుణ లక్షణాలను ప్రకటిస్తూ సాక్షిగా ఆయన కొరకు ఈ లోకంలో బ్రతుకుదురు గాక. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు నాయన. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు ఇచ్చండి, నెమ్మది దయచండి, తోడుండండి, బలపరచండి అయ్యా. విన్న వెంటనే వాక్యం నాకు లోబడే మనసు దయచేయండి. రాకడికి సిద్ధపడే కృపా భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.